ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు ఆరాధనకు వెళ్దాం. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేయడం అనేది మీ బాధ్యత. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఏ విధంగా ఆయన పొగడాలనుకుంటున్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ విధంగా ఆయన మహింపరచాలనుకుంటున్నారు, ఏ విధంగా ఆయన స్తోత్రించాలనుకుంటున్నారు, ఏ విధంగా ఆయన గణపరచాలనుకుంటున్నారు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అంటున్నాను. మీరు ఆయన గణపరుస్తుంటే మిమ్మల్ని ఆయన గణపరుస్తారు. మీరు ఆయన స్తుతిస్తూ, మీరు ఆయన సేవిస్తుంటే, ఆయన మహింపరుస్తుంటే మీ యొక్క నామాన్ని దేవుడు హెచ్చిస్తాడు. కనుక నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. స్వార్థం లేకుండా ఆయన స్తుతించండి, ఆరాధన చేయండి. రెండు చేతులు పైకెత్తి ఆయన స్తుతిద్దాం. ఆఖరిలో ఆరాధన చేసినప్పుడు హల్లెలూయా అన్నా సరే చేతులు రెండు పైకెత్తి ఆత్మపూర్ణులే పరలోకపు ఆనందాన్ని ఆనందించాలి, ఆస్వాదించాలి. ఆరాధనలో ఆయన మహింపరుస్తూ నవ్వుతున్న వాళ్ళు నవ్వుతూ ఆరాధన చేయండి, ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తూ ఆరాధన చేయండి. ఏ విధంగా ఆయన స్తుతిస్తే నా ద్వారా ఆయనకు మహిమ వస్తుందో ఒక్కటి మాత్రమే చూసుకోండి. ఆరాధనలో మిమ్మల్ని ఎవ్వరూ చూడరు, మనల్ని చూసేవారు ఎవరూ లేరు. మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు మన ముఖాలు చూస్తే వాళ్ళకి సిగ్గుగా అనిపిస్తుంది. అయ్యో ఎంత చక్కగా దేవుని ఆరాధన చేస్తాను, నేనేంటి దిక్కులు చూస్తున్నానని చెప్పి. కనుక జ్ఞాపకం చేసుకొని ఆత్మపూర్ణులే స్వేచ్ఛగా ఆరాధన చేద్దాం. ఎవ్వరు సిగ్గుపడరు, ఎవ్వరు నవ్వరు. మనం శక్తిమంతుడైన దేవుని ఆరాధన చేస్తున్నాం. అదొక్కటే గుర్తుండాలి. లోకస్తులు మనుషులు బయట చూడండి ఏ విధమైన ఆరాధన జరుగుతున్నాయి. ఒక్కొక్కరు దేవుళ్ళు కాని వాటిని కొరడాలతో కొట్టుకుంటున్నారు, గీక్కుంటున్నారు, రక్తాలు వచ్చేలాగా అరుస్తున్నారు. కానీ వారి మొర ఆలకించేవారు లేరు. మనమైతే మన దేవుణ్ణి, మన ప్రార్థన ఆలకించే దేవుని, సర్వోన్నతుడైన దేవుని ఆరాధన చేస్తున్నామని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేయాలి. ఆరాధన సిద్ధపడదాం ప్రతి ఒక్కరు కూడా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, మరలా స్తుతిగానాల వారసుడా, ఎంతోను నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా లేదయ్యా, మారిపోయా. నేను యేసులాగా జీవించాలనుకున్నప్పుడు నా జీవితం మారిపోయింది, నా మాట మారిపోయింది, నా చూపు మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణ. సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా. యేసయ్య నిన్ను వెన్నట్టగానే ఆజ్ఞల మార్గము కనిపించేది. నీవు నన్ను నడిపించగలవు తిన్ననైన మార్గంలో, రాజ మార్గంలో, నీతి మార్గంలో, గొప్ప మార్గంలో. నేను ఎప్పుడైతే నిన్ను వెంబడిస్తానో నీవు నన్ను తిన్ననైన రాజ మార్గంలో నడిపించగలవయ్యా.
తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదు. అందుకే ఆయన కృపను తలంచుకోండి. ఎవరైనా శ్రమల్లో గుండా వెళ్తుంటే, వేదన నుంచి వెళ్తుంటే, బాధ నుంచి వెళ్తుంటే, ఆయన నువ్వు తలంచుకుంటే, ఆయన మన కొరకు పడిన శ్రమలు నువ్వు తలంచుకుంటే, నీ శ్రమ ఏమీ కాదు, నీ కష్టం ఏమీ కాదు. నా శ్రమలుగా అనిపించలేదు. ఆరాధనకు వస్తుంది వారు ఎవరైనా వస్తున్న ఆరాధన జాయిన్ అవ్వాలి. కృప తలంచగానే నా శ్రమలుగా నీవు నాకిచ్చే మహిమా ఎదుట ఇవి ఎంత తగినవి కావులే. నీవు నాకిచ్చే మహిమా ఎదుట ఇవి ఎంత తగినవి కావులే. సుగుణాల ఆరాధనకు సిద్ధపడతారా? ఆరాధనకు సిద్ధపడాలి. ఎవరిని ఆరాధన చేస్తున్నాం? సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమి ఆకాశంలో సృజించిన దేవుని నువ్వు ఆరాధన చేస్తావు. భయంతో ఆత్మతో జీవింతును నిత్యము నీ నీడలో. మరలా చెప్తారా? జీవింతును నిత్యం, జీవింతును నిత్యము నీ నీడలో. ఆరాధనకు సిద్ధపడాలి. హల్లెలూయా చెప్పాలి ప్రతి ఒక్కరు. సుగుణము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును. ఆరాధన జాయిన్ అవ్వాలి. ఆరాధనకు సిద్ధపడాలి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మహిమగల మహారాజుని ఆరాధన చేస్తున్నారు. జీవింతును నిత్యము మాటల మకరందము. ఆరాధన స్థితి రెండు చేతులు పోయి కదా. ఆత్మపూర్ణలు ఆత్మతో ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఈరోజు చూడలేదు, ఈరోజు చూడలేకపోయారు, కానీ నేనైతే సజీవున్నాయి, నేనైతే బ్రతికి నిన్ను ఆరాధన చేస్తున్నాను. సజీవులు మాత్రమే ఆరాధన చేయాలి. సమాధుల్లో ఉండేవాళ్ళు ఆయన ఆరాధన చేయలేరు. ఎవరైనా సజీవులు ఉంటే ఆరాధన చేయండి. సజీవులు ఆరాధన చేయండి. హల్లెలూయా. అయ్యా నీ కనికరం మా మీద రాని, నీ దయను మా మీద రాని. ఎవరైతే ఆత్మతో ఆరాధన చేస్తున్నారు, ప్రత్యేకమైన అభిషేకం వారికి దయచేయండి. ప్రత్యేకమైన నీ ఆత్మాభిషేకం దయచేయండి. మా రోజులు అయిపోతున్నాయి, మా దినాలు అయిపోతున్నాయి, మా బ్రతుకు జీవితం అయిపోయే సమయానికి వచ్చాం. అయ్యా మా ఆర్తనాదాలు, మా ఆరాధన నీ సన్నిధికి చేరనివ్వు ప్రభువా. చెప్పండి. మీరు ఆరాధన బ్రదర్స్ ఆఖరు చేస్తున్నాను, సిస్టర్స్ ఆఖరు డోర్ దగ్గర ఎవరు ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను ఆరాధన చేస్తాను. నా కార్యము సఫలము చేయ దేవునికి ఆరాధన చేస్తున్నాను. నా కార్యము సఫలము చేయ దేవునికి ఆరాధన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేద్దామా? నాతో పాటు చెప్పాలి.
చప్పట్లు కొడదాం. సర్వోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలమచ్చే దేవునికి మనం మొరపెడుతున్నాం. ఆయన తన పరిశుద్ధాలయంలో నా మొర ఆలకించి నాకు ఉత్తరమిచ్చును. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వెళ్దాం అందరూ కూడా, ఇంకా ముందుకు వెళ్దాం ఆరాధనలో. ఎవరు డిస్టర్బ్ కాకండి, కళ్ళు తెరిచి చూడకని. ఇంకా ఆయన దగ్గరికి, ఇంకా సన్నిహితంగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన పాదాల దగ్గరికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు పట్టుకోండి. మన కోసం రక్తం కాచిన ఆ పాదాల్లో ఉన్న గాయాలు చూడండి, ఆ చేతుల్లో ఉన్న గాయాలు చూడండి. ఒక్కసారి చూడండి, కళ్ళు తెరవకుండానే చూడండి. ప్రతి ఒక్కరు చూడండి. ఆయనకు పక్కలో మన కోసం వేసిన ఆ బల్లెపు ఒక పోటుని చూడండి. మన మీద ఆయన చూపుతున్న ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్ప ప్రేమ మన ప్రేమ. ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమకి మన కళ్ళట చెమ్మగిల్లాలట, అంటే కన్నీళ్లతో నిండిపోవాలి. చూడండి ఆయన గాయాలు చూడండి, ఆయన మన కోసం పడిన వేదన చూడండి. కనిపిస్తున్నాయా లేకపోతే పనులు గుర్తొస్తున్నాయా? ఎవరికైనా ఇంకేమైనా బంగారం చూడండి, బంగారం నెక్లెస్ చూడండి, మంచి బ్లూ కలర్ షర్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇవి లోకానుసారమైనవి, వెంటనే గుర్తొస్తాయి, వెంటనే కనిపిస్తాయి కదా. యేసు ప్రభుని చూడండి, ఆయన నీ కోసం కాచిన రక్తం, ఆ యొక్క గాయాలు, పంచగాయాలు చూడండి. ఆయన గుర్తొస్తుందా? మన కళ్ళు చెమ్మగిల్లాలి మన మీద చూపించిన ప్రేమకి. మన కళ్ళు చెమ్మగిల్లాలి. ప్రతి ఒక్క కన్నీళ్ళు, ప్రతి ఒక్క కళ్ళు కూడా కన్నీళ్లతో నింపబడాలి. ఏ పరిస్థితిలోంచి దేవుడు మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. ఒకవేళ మనకి కళ్ళు రాలేదనుకోండి, ఆరాధనకి మన హృదయం ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఎందుకంటే మనకు హృదయం ఒప్పుకోదు. కొన్నిసార్లు మనం అన్ని పరిస్థితులు దాటుకొని వచ్చేసామనుకోండి, అలాంటప్పుడు మనకు కొంచెం నెగ్లిజెన్సీ వచ్చేస్తుంది ఆరాధన అనగానే. ఒకప్పుడు చేసిన ఆ యొక్క పరిశుద్ధత, ఒకప్పుడు చేసిన ఆ కార్చిన కన్నీరు ఇప్పుడు రాదు. అలాంటప్పుడు మన జీవితం వెనక్కి వెళ్తూ ఉండాలి. ఏ పరిస్థితిలోంచి నేను ఈ పరిస్థితి దాటుకొని వచ్చాను, నా పరిస్థితి ఏంటి, నా గతం ఏంటి, నా జీవితం ఏంటి నా పరిస్థితులు. అప్పుడు మన గర్వం అన్నీ వదిలేస్తే అప్పుడు మనం ఆరాధన చేయగలమే. ఎలాంటి పరిస్థితిలో మనం వచ్చాము ఇక్కడికి. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను. నిన్నటి దినం ఎస్తేరు గ్రంథం చదువుతున్నప్పుడు నాకు చాలా ఇష్టం. ఆ గ్రంథం, ఎస్తేరు గ్రంథం నాకు చాలా ఇష్టం. వారు ఏ విధంగా దేవుని కలిగి ఫైట్ చేశారు, విజయాన్ని సాధించారు. ఒక్కొక్క వచనం చదువుతుంటే భలే అసలు ఆసక్తితో ఉంటుంది ఎస్తేరు గ్రంథం. మొర్దెకైని ఎలా చంపించాలో ముందే అక్కడ ఉరికొయ్య తీయించేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. నన్ను గణపరచువా, నేను గణపరుస్తాననే మాట ఎంత సత్యం. అప్పటికే హామాన్ పొజిషన్ చాలా పెద్దది. హామానికి ఇచ్చిన ఆ యొక్క ఉద్యోగం ఇంకెవ్వరికీ లేదు. అంత పెద్ద ఉద్యోగం. రాజు ఏది కావాలన్నా హామాన్ని అడిగేవాడు. అంత పెద్ద పొజిషన్. కానీ చూడండి, కొన్నిసార్లు కొంతమందికి ప్రపంచంలో ఎన్ని ఘనతలున్నా ఒక చిన్న విషయం లోటు చూపిస్తుంది. ఒక పేదవాడు అవ్వచ్చు, ఒక ఏదైనా తక్కువలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు. ఆ వ్యక్తి దగ్గర ఏదైనా ఇన్సల్ట్ అయ్యామంటే ఇంత ఘనత కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా వేస్ట్ అని అనిపిస్తుంది. ఇంత చిన్న పొజిషన్లో ఉండేవాడు నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను గణపరచట్లేదు, నాకు మర్యాద ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది. నీ ఉద్యోగం ఎంత పెద్దదైనా, నీకెంత పెద్దవాళ్ళు ఉన్నా, నీకెంత డబ్బున్నా, ఒక చిన్న పేద వ్యక్తి నిన్ను మర్యాద ఇవ్వకపోతే అదే పెద్దది కనిపిస్తుంది భూతద్దంలో. ఇక్కడ హామాన్ పరిస్థితి కూడా అంతే. రాజు తర్వాత ఆల్మోస్ట్ హామానే అనుకోవాలి.
డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. కానీ ఆయనకి ఎక్కడ అమర్యాద అంటే మొర్దెకై ఆయనకి నమస్కరించట్లేదు. అదే వెళ్ళి చెప్పాడు భార్యకి, ఈ మొర్దెకై వల్ల నాకు ఎంత పేరు ఘనత ఉన్నా సరే ఈ మొర్దెకై చేసింది నేను మర్చిపోలేకపోతున్నా. నా జీవితానికి ఎప్పుడో ఒకరోజు సమస్య ఈ మొర్దెకై వల్ల. చూసారా, ఎంత ఘనత ఉన్నా సరే ఆ మొర్దెకై ఈయనకి పెద్ద బండరాయిలాగా ఉన్నాడు. మొర్దెకై కోసం ఏమంటుంది భార్య, వెళ్ళి వృత్తించండి, మీ చేతిలో అన్ని రైట్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ రాజు మీకు ఏది కావాలంటే అన్నీ ఇచ్చేశాడు, మొర్దెకైని ఉరి తీసేయండి, మీకు ఆ అడ్డు తొలగిపోద్ది. ఎంత మంచి సలహా ఇచ్చింది. భార్య మాట తీసుకున్నాడు, వెంటనే ఇంటి ముందు ఉరికే తవ్విచ్చేసాడు. వెళ్ళి అదే చెప్దామని ఒక పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాడు రాజు దగ్గరికి, అహష్వేరోషు దగ్గరికి. రాజా, ఇలాగా ఈ వ్యక్తి వల్ల నాకు ఇన్సల్ట్ అవుతుంది, సో ఉరి తీసేయాలనుకుంటున్నాను, ఉరి తీసేయాలనుకుంటున్నాను, మీరు ఒక మాట చెప్తే రెడీ అయిపోయి అన్నీ అని చెప్పటానికి వెళ్ళాడు. కానీ దేవుడు ఎలా మార్చాడండి సమస్య. దానికి ముందే దేవుడు అహష్వేరోషుని సిద్ధపరిచాడు. హామాను యొక్క ప్లాన్కి ముందునే దేవుడు అహష్వేరోషుని సిద్ధపరిచాడు. ఏ విధంగా? రాత్రంతా నిద్ర పట్టనివ్వలేదు. ఒక వ్యక్తి రాజును గణపరిస్తే ఎటువంటి ఘనత ఆ వ్యక్తికి ఇవ్వాలి? రాజ సమాచార గ్రంథం తీసుకురండి, నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎవరికైనా నేను గణపరచలేదా? వెంటనే ఒక బట్టలు వచ్చి ఆ సమాచార గ్రంథం చదవడం. మొర్దెకై అనే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు నేను చంపాలనుకునేటప్పుడు ఆయన తప్పించాడు. ఆయనకి ఏమైనా చేయబడిందా? ఏం చేయబడలేదు. ఆయనకి ఏ ఘనత ఇవ్వలేదు. ఓహో, వెంటనే ఈయన వచ్చి ఈ మాట చెప్దాం అనుకో. ఒకవేళ హామాను ముందు చెప్తే ఏం జరిగేది? హామాను చెప్పలేకపోయాడు, ముందే రాజే చెప్పాడు. ఒక వ్యక్తి రాజును గణపరిస్తే ఆ వ్యక్తికి ఎలాంటి మర్యాదలు చేయాలి, ఏ విధంగా గణపరచాలి? నన్ను తప్ప ఇంకెవరిని గణపరుస్తాడు? రాజు వస్త్రాలు వేయాలి, రాజు యొక్క కిరీటం పెట్టాలి, రాజు గుర్రం మీద ఊరంతా తిప్పాలి, నన్ను తప్ప ఎవరిని తిప్పుతారు? నువ్వు వెళ్ళది ఎవరికి చేయమన్నారు? మొర్దెకైకి చేయి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మీలో ఎంతమంది దేవుని గణపరుస్తున్నారు? ఆరాధనలో ఎంతమంది మహారాజుని ఆత్మపూర్ణులే ఆరాధించగలుగుతున్నారు? ఎంతమంది ఆయన పాదాలు కన్నీటితో కడుగుతున్నారు? మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాం. అక్కడ మొర్దెకై ఇన్సల్ట్ చేయడం కాదు, గణపరచపోవడం కాదు హామాన్ని. మొర్దెకై జీవితంలో దేవుని కంట ఏ వ్యక్తి ఎక్కువ కాదు. హల్లెలూయా. నువ్వెంత, నువ్వు ఒక మనిషివి, దేవుడు గొప్పవాడు. యూదుల్లో దేవునికి తప్ప ఎవ్వరికీ నమస్కరించరు. అందరూ భయపడి వంగుతున్నారు, కానీ దేవునికి తప్ప నేను ఎవ్వరికీ కూడా నమస్కరించను. దేవుని గణపరిచాడు కనుకనే దేవుడు మొర్దెకైని గణపరిచాడు. హల్లెలూయా. దేవుని గణపరుద్దాం, దేవుని గణపరుద్దాం. ఆయన మన కోసం చూపించిన ప్రేమ. మన కళ్ళు చెమ్మగిల్లాలి. ధనము బలము కాదు, అందచందము కాదు, ఆస్తిపాస్తులు కాదు. ఆయన యొక్క ప్రేమ, మనకున్న విధేయత, మన యొక్క తగ్గింపు, అది ఘనమైనది. మరొకసారి ఆరాధన చేద్దామా? మరొకసారి దేవుని స్తుతిద్దాం. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా, నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా, ఊదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా.
ధనము బలము కాదయ్యా, అందచందం కాదయ్యా. దిక్కులేని వాడని దేన స్థితిలో ఉన్నానని నన్ను ప్రేమించావు, నన్ను లేవనెత్తావు, నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు. అందుకు నీ పాదాల కన్నీటితో కడుగుతానయ్యా. ధనము బలము కాదయ్యా, అందచందం కాదయ్యా, ఆస్తులేమి కాదయ్యా, నీవు నాలో చూసినది. దిక్కులేని వాణ్ణని, దీన స్థితిలో ఉన్న వాణ్ణని, పెంట మీద ఉన్నా నన్ను ఎత్తుకున్నావు. చందం కాదయ్యా, ఆస్తులేమి కాదయ్యా, నీవు నాలో చూసినది. దిక్కులేని వాణ్ణని, దీన స్థితిలో ఉన్న వాణ్ణని, పెంట మీద ఉన్నా నన్ను ఎత్తుకున్నావు. ఇంతకన్నా చేతుల పైకెత్తి చెప్దామా? ఏముంది, ఏముంది నీలో? ఇంతకన్నా ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నీదయ్యా. పూతికి పోతానయ్యా, నా మీద నీవు చూపు ప్రేమకైనా కమ్ము చెమ్మగిల్లేదయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేదయ్యా. మేడ మిద్దె కాదయ్యా, పరువులు ప్రతిష్టలు కాదు, బంధు బలము కాదు. నీవు నాలో చూసినది ఒంటరైన వాడని, నాలో ఏ గొప్పతనం చూడలేదు. నేను ఒక ఒంటరిని, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథని, అందరూ ఉన్నా సరే నేను ఒక అనాథని అని నన్ను చూసావు, నన్ను ఆదరించావు. ఇంతకన్నా ఏముంది నాకు అర్థం అవ్వడానికి? మేడమిద్దె కాదయ్యా, పరుగు ప్రతిష్ట కాదయ్యా, బంధు బలము కాదయ్యా, నీవు నాలో చూసినది. ఒంటరైన వాణ్ణని, చింతలున్న వాణ్ణని, బలము లేని వాణ్ణని నన్ను ఆదరించావు. మేడమిద్దె కాదయ్యా, పరువు ప్రతిష్ట కాదయ్యా, బంధు బలము కాదయ్యా, నీవు నాలో చూసినది. ఒంటరైన వాణ్ణని, చింతలున్న వాణ్ణని, బలము లేని వాణ్ణని నన్ను ఆదరించావు. ఇంతకన్నా ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా. ఇంతకన్నా ఏముందయ్యా, నాకర్థం కాదయ్యా.
జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. ఒదిగిపోతానయ్యా. ఎంతమంది చింతలున్న వారమని, ఒంటరైన వారమని, అందరూ ఉన్న ఏకాకులమని మనల్ని పట్టించుకున్నాడైనా. అంతేగాని మనకి చాలా బలం ఉంది, మనం బాగా చదువుకున్నాం, మనం చాలా అందంగా ఉన్నాం, మనకి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, పరువు ప్రతిష్టలు ఉన్నాయి, మనకంటూ ఒక బలం ఉంది ప్రపంచంలో అని చెప్పి మనల్ని ఎన్నుకోలేదండి. ఏముందని ఎన్నుకున్నాడు? అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధన చేయాలి, ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి, కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. సిగ్గుపడ్డానికి లేదు, ఏముందంటే సిగ్గుపడ్డానికి. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థం కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. ఒదిగిపోతానయ్యా. నిజంగా ఈరోజు ఎంతమందిని దర్శించారు, ఎంతమంది ఆత్మతో ఆరాధన చేయగలిగారు, ఎంతమంది జీవితం యొక్క సత్యమేటో అర్థమైందండి. ఏముందని ఆయన మనల్ని ప్రేమించారు, ఏముందని ఆయన ప్రేమించారు? బ్రదర్స్ చెప్తారా? ఏముందని మిమ్మల్ని ప్రేమించారండి? ఏముందని ప్రేమించారు? నాలో ఏమీ లేదు, నేను ఒక ఒంటరైన వాడిని, జీవితం లేని వాడని, ఎవరు నన్ను పట్టించుకోరని, రహస్యంగా చూచు తండ్రే నన్ను పట్టించుకొని ఈరోజు నాకు ఒక బ్రతికి ఇచ్చాడని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతారా? సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లింది కాక. నిజం ఇది అనుకున్నవారు, ఇది సత్యం అనుకున్నవారు బిగ్గరగా చేతుల పైకెత్తి ఆయన్ని ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి. ఇది నా జీవిత సత్యం అనేవారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఎంతమందిని దేవుడు దర్శించిన అందరూ ప్రార్థన చేయొచ్చు. ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా మోసల్లో